వరుస దొంగతనాలతో భయభ్రాంతులకు గురవుతున్నారు సామాన్య ప్రజలు. మహబూబ్ నగర్ జిల్లా పట్టణ కేంద్రంలో లక్ష్మీనగర్ కాలనీలో పోలీసులమంటూ ఒంటరి మహిళతోటి బంగారాన్ని కాజేశారు దొంగలు. నిన్న ఉదయం 12 గంటల ప్రాంతంలో ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ దొంగలు బంగారాన్ని కాజేసేటువంటి ఘటన నిన్న లక్ష్మీనగర్ కాలనీలో జరిగింది. బాధితురాలు ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆమెతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అంటే నిన్న వాళ్ళు ఎన్ని గంటల సమయంలో మీ దగ్గరకు వచ్చారు, ఏం చెప్పారు, అసలు మిమ్మల్ని ఎట్లా భయభ్రాంతులకు గురి చేశారు, ఏం చెప్పారు? నేను కరెంట్ బిల్ కట్టేసి వస్తున్నా సార్. కట్టేసి వస్తుంటే అమ్మ అక్కడ సారు మిమ్మల్ని పిలుస్తున్నారు, పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, పెద్ద ఆఫీసరు మఫ్టీలో ఉన్నారు అని చెప్పేసి పోయినెంబడే మీరు నమస్కారం పెట్టానంటే నేను పెట్టాను సార్ అంటే, లేదమ్మా పెట్టు ఆఫీసరు ఆయన అంటే సరే అని చెప్పి, ఎందుకు పిలుస్తున్నారు అంటే ఏమమ్మా నీతోన మాట్లాడాలని చెప్పి చెప్పిండు అని అంటే, సరే సార్ ఏంది సార్ అంటే, అమ్మ రాత్రి ఇట్లా ముసలమ్మని ఇట్లా బెదిరించి నగలు తీసుకున్నారు, మాకు డ్యూటీ లేచిండ్రు పోలీసు వాళ్ళు, అందుకోసం నీకు చెప్తున్నా అని చెప్పేసరికి వాళ్ళ మనిషి నా పక్కకున్నారు. అయ్యే ఆ చైన్ తీ అని చెప్పేసి చెప్పిండ్రు. అయ్యా బాగుండి ఆ చైన్ తీసి ఇచ్చిండు. కింద చిట్టీలు వేసుకున్నారు ఆల్రెడీ వాళ్ళు, ఆ చిట్టీల నుంచి తీసుకొని చైన్ ఇచ్చేసిండు. అగో అమ్మాయి అది ఆయన ఇచ్చిండు కదా, నీవు కూడా తీయమంటే, లేదు సార్ మా ఇల్లు ఇక్కడనే ఉంది, నేను ముసుగేసుకొని పోతాను నేను అనంటే, లేదు నువ్వు ఇస్తావా లేదని గట్టిగా అరిచిండు. పోలీసు వాళ్ళు ఎట్లా అరిచిండు అట్లా అరిచిండు నా పైన. లేదు సార్ ఉండను సార్ అని అంటే, లేదమ్మా నువ్వు ఇది మమ్మల్ని ఇది చేస్తారు వాళ్ళు, మేము పోలీసు వాళ్ళం అని చెప్పేసి అంటే, నేను తీసి ఇచ్చిన చైన్. తీసి ఇచ్చినాక చిట్టీలో ఇక మడత వేసిస్తుంటే, లేదు నాకు ఇచ్చేసేయి అని అంటే, లేదు నేను సంచిలో పెడతాను సంచిలో పెట్టేసిండు. అది నా చైన్ తీసేసిండు, వాళ్ళ గుల్కరాలు పెట్టేసిండు. అక్కడ వాళ్ళు సార్ మీరు ఏడ పని చేస్తారు మీరు అని అంటే, నేను 1 టౌన్లో చేస్తా అంటే, ఏం పేరు సార్ అంటే రమేష్ అని చెప్పిండు. సరే అగో మా వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా, వాళ్ళు కూడా అడుగుతారు చూడు, చెప్పి తీసుకున్నారని చెప్పు అని చెప్పిండు సార్ నాకు. అంటే అక్కడ పోలీసులమని చెప్పినప్పుడు ఆ ఎదుటి వ్యక్తిని చైన్ తీసి అని చెప్పినప్పుడు మీకు ఎలాంటి అనుమానం వచ్చిందా? అప్పుడు అనుమానం వచ్చినప్పుడు రాలేదు, అట్లనే నా దగ్గర వచ్చి నిలబడ్డాడు కదా అనుకొని నేను అనుకున్నా సార్. ఇంకా తీసిచ్చిండు కదా అని చెప్పి నేను అనుకున్నా. మేము పోలీసు వాళ్ళమమ్మ ఇయ్యమ్మ నీవు మాకు డ్యూటీ వేసిండు అని చెప్పి పెద్దగా అరసడం తిట్టడము. లేదు సార్ నేను ఇయ్యాను అన్న కూడా 10-15 నిమిషాలు నడిచింది చూడు మాకు సంభాషణ. అంటే మీరు చెప్తున్న సంఘటన దృష్ట్యా మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. 12:30 నుంచి అంటే ఆ సమయంలో మా పట్టపగలు ఇలా పోలీసులమంటూ మఫ్టీలో వచ్చినప్పుడు మీకు ఎలాంటి అనుమానాలు వచ్చి ఏమన్నా అరిచే ప్రయత్నం కానీ స్థానికులతో మధ్యలో ఇక వెనకాల వాళ్ళ మనిషి ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ మీరు ఉన్నట్టు ఆయన ఉన్నాడు, మళ్ళీ ఆయన వెనకాల ఇంకో ఆయన ఉన్నాడు, ఆటోలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఫాలో 3 ఉన్నారు నా దగ్గర. ఆ సీసీ కెమెరాలు కూడా 2-3 ఉన్నారు. అంటే మొత్తం ఎంత బంగారం తీసిచ్చారు? 4.5 తులాలు సార్, 4.5 తులాలు పోయింది. అంటే మీకు అక్కడ ఉన్నటువంటి పేపర్లు వేసేటప్పుడు ఎట్లా గుర్తుపట్టారు దాని తర్వాత? వాళ్ళు మేము ఫస్ట్ ఆయన చైన్ తీసినప్పుడు ఆ ఒక పేపర్ కింది కొంగి వాళ్ళ మనిషే ఇచ్చిండు, మళ్ళీ నా చైన్ ఇచ్చినాక వాళ్ళ మనిషే ఇచ్చిండు. మళ్ళీ మేము ఇక్కడ అయింది సార్ ఈ సంఘటన పోలీసు వాళ్ళకి చూపిస్తే, ఒక చిట్టి అక్కడ ఆల్రెడీగా ఉన్నది పడి ఉన్నది, ఇంకో ఈ చిట్టి అదే చూడు అని చెప్పినాను. ఆ తర్వాత అంటే పేపర్లో చూస్తే ఏం కనిపించింది? గుల్కరాలే కనిపించినాయి. నేను సంచి తీసి చూస్తుంటే ఆటోలో పరారైపోయిండు, సంచి తీసి చూస్తుంటే గుల్కరాలు. అక్కడ ఒక లేడీ పోతుంటే, అయ్యో నాది దోసిండ్రు చూడు నా చైన్ తీసుకొని గుల్కరాలు ఇచ్చిండు అని చెప్పేసరికి ఇంక ఇంటికి నేను ఇక్కడ వచ్చేసి, ఇక్కడ ఈ బాబు పోలీసు ఉన్నాడు, రాజుకి ఇట్లా అయింది చూడు రాజు అని అంటే, ఇక పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాం. అంటే తర్వాత పోలీసులు ఏం చెప్పారు? మీరు ఎంత పోలీసు వాళ్ళు అని చెప్పి ఎట్లిస్తారమ్మా అని వాళ్ళు కూడా అన్నారు. లేదు సార్ మేము పోలీస్ ఆఫీసర్ మఫ్టీలో వచ్చినాం అని చెప్పి నన్ను ఆ మాట అన్నందుకు, మీరు పోలీసులు కదా అన్నట్టు నేను మోసపోయి ఇచ్చిన అంటే, అట్లా ఎట్లా ఇస్తామంటే పోలీసు వాళ్ళు మీరు బెదిరించిండు నన్ను అని చెప్పి ఇట్లనే మాట్లాడిన వాళ్ళతో కూడా, ఇంకేమని లేరు. సరే సరే అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఇట్లా పట్టపగలు ఇట్లాంటి దోపిడీలకు పాల్పడుతాం అంటే వాళ్ళు ఒక గ్రూప్ లాగా వచ్చారా, లేకపోతే ఎట్లా అనుకుంటున్నారు, మీరు ఎట్లా భావిస్తున్నారు? అటు అది గ్రూపే ఉంది సార్, వాళ్ళది గ్రూపే ఉంది. నేను వచ్చినాక నేను ఆ సగం దగ్గర ఆ ఫంక్షన్ హాల్ ఎత్తు దూరం పోయినా, నా ఎంబడి వచ్చేసి ఆటో అక్కడ కిందికి దింపేసి ఎంబడి తొందరగా వచ్చి సీసీ కెమెరాలో క్లియర్గా కనిపిస్తుంది. నా దగ్గరకు వచ్చి పిలుచుకొని వచ్చి, ఆఫీసర్ అమ్మ వాళ్ళు మఫ్టీలు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్ నీతోనే మాట్లాడతాడని అట్లా తీసుకొని వచ్చిండ్రు వాళ్ళు. సో ఈ ఘటన పట్ల మీరు ఎలా స్పందిస్తారంటే, పోలీసులు మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటారు? న్యాయం కావాలా, ఇది మళ్ళీ ఇటువంటి సంఘటన మళ్ళీ ఎక్కడ జరగొద్దు అని చెప్పేసి ఆ దుండగులను పట్టుకునాలి, కఠినంగా శిక్షించింది. సో ఇది అంటే పట్టపగలు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పోలీసులమంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక ముఠాగా ఏర్పడి వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి మహిళలను
గల్లీల ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల్ని వృద్ధులని టార్గెట్గా చేసుకుంటూ మేము పోలీసులమంటూ గట్టిగా అరచడము పోలీసులలాగా బిహేవ్ చేయడం పట్ల స్థానికుల ప్రజలు ఆ ఒంటరి మహిళలు బబ్బెలెత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ యొక్క మెడలో ఉన్నటువంటి బంగారాన్ని ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ భయంతో పోలీసులమని పదే పదే చెప్పడంతో ఈ యొక్క ఘటన జరిగింది. మేము నిజంగానే పోలీసులమని నమ్మామని చెప్పేసి మహిళ సుమారుగా 4.5 తులాల పైన బంగారం కూడా ఇచ్చామని చెప్తుంది. చివరిగా ఆ యొక్క పేపర్లో చుట్టి ఎదుటి వ్యక్తిగా యాక్షన్ చేస్తూ ఆ యొక్క ఎదుటి వ్యక్తితో తీసినట్టుగా చేసి పేపర్లో చుట్టించినట్టుగా చేశారు. తర్వాత చూస్తే ఆ పేపర్లో చిన్న గులకరాలు ఇచ్చి వేసినట్టుగా వచ్చింది. తర్వాత అర్థమైంది ఈ యొక్క బంగారాన్ని దొంగలు కాజేశారనేటువంటి విషయం పట్ల కూడా స్థానికంగా ఈ యొక్క మహిళ బాధితురాలవుతుందో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావద్దు. ఈ యొక్క వరుస దొంగతనాలతో స్థానికంగా కాలనీల్లో కుటుంబాలు జీవించేటందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నాం. వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి ఇలాంటి ఘటనలు పాల్పడుతున్నారు. ఒంటరి మహిళలు వృద్ధులే టార్గెట్గా చేసుకుని ఇలాంటి ఘటనలు పాల్పడుతున్నారు. సో వీళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలి, వాళ్ళపై నుంచి కేసులు నమోదు చేసి వాళ్ళని జైలు పాల్చేయాలని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.